నోళ్ళు అబ్బా రాష్ట్రంలో హీట్ బాగా పెరుగుతుందిరా. మరి 42 డిగ్రీలు అంటే మామూలు ముచ్చట్నా? ఆ వేడి కంటే పొలిటికల్ హీటే ఎక్కువైతున్నదిగా. పరిపాలన సగం అయిపోయింది. 3 ఏళ్ల లోపట్నే మళ్ళీ ఓట్లు వస్తాయి. ఈ మాత్రం వేడి పెంచకపోతే పార్టీలకు మనుగడ ఉంటదా? ఈ తాప కవితక్క కొత్త పార్టీ కూడా రావతున్నదట కదా. అయినా నిన్న బాపు సభ ఇటు కాంగ్రెస్ సభ చూసినాక అక్క బయటికి రాలేదా? ఇంత మంచి అవకాశం వదులుకుంటారా ఎవరన్నా? మాటల తూటలు ఇడిచిపెట్టింది ఇంటవా? ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా బతుకున్నారా? వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత బాపు సభ పెడితే నువ్వు గంత మాట అంటవేందక్క? దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. అక్కను జైల్లో పెట్టిన పార్టీ మీద పగ గట్టిగానే పెట్టుకున్నది. బీజేపీని పల్లెత్తు మాట అనలేదు, మహిళా బిల్లు ఊసేలేదు అని అంటుంది. పువ్వు పార్టీని తిట్టకున్నా కాంగ్రెస్ నైతే గట్టిగానే అరుచుకున్నాడు కదక్క. ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా? అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే, ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, ఒక్క మాట కనీసం. బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు, రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. అయ్యో పోయినసారి తప్పులు తెలుసుకొని మళ్ళీ తాపకు సరిదిద్దుకుంటారు కావచ్చు. ఏ లెక్కలేని కణం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నాయి 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్, దయచేసి పాలిటిక్స్ మారాలి. ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. కాంగ్రెస్ కూడా అంతే అంటారా? నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను, నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది, ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటే 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడొచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిందని మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా? దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? పాలక ప్రతిపక్ష పార్టీల సభల మీద అక్క విశ్లేషణ గిట్లుందన్నట్టు. ఇంతకు ముందు కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ ఏం కౌంటర్ ఇస్తుందని ఎదురు చూసేది, ఇప్పుడు కవితక్క ఏం మాట్లాడుతుందని చూస్తున్నారు జనం.